హాయ్. కల్కి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఏమంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాదండి. బాహుబలి వరకు అయితే నేను బాగా చూశాను ఆయన సినిమాలు అయితే ఓన్లీ చూసేవాడిని. అయితే ఏమైందంటే తర్వాత సాహో కానీ రాధేశ్యామ్ కానీ రావడంతో నాకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గింది ఆయన నెక్స్ట్ ఫిలిమ్స్ మీద. అయితే కల్కి అయితే నిజంగా సూపర్ ఉందన్న. కల్కి ట్రైలర్ అయితే సూపర్ ఉంది, నిజంగా ఎక్సలెంట్. తర్వాత ఆయన ఫ్యాన్ అయ్యాను అనమాట నేను. ఈ సినిమాతో నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు ఈ సినిమా. ఓకే, మీకు ఈ సినిమాలో నచ్చింది ఏంటండి? నాకు అన్న ఆయన కాస్ట్యూమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా బుజ్జి గ్రాఫిక్స్ ఎలా ఉందండి? గ్రాఫిక్స్ సూపర్ అన్న, బాగుంది. ఓకే, బుజ్జి భైరవ కెమిస్ట్రీ ఎలా ఉందనుకుంటున్నారు? నాకు తెలిసి బాగా ఎక్సలెంట్గా ఉంటుంది అన్న వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం. ఇంకా ఓకే, ఇందులో ఫైట్స్ ఎలా ఉన్నాయండి? ఫైట్స్ వరకు వస్తే బాగానే ఉన్నాయన్న. యాక్షన్ సీక్వెన్స్ అవునన్న బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది. సో ఇది హాలీవుడ్ రేంజ్లో ఉందంటున్నారు కదా, మీకు అట్లా కనిపిస్తుంది? అవునన్న, 100% అనిపిస్తుంది అన్న. నాకైతే పిచ్చిగా నచ్చింది. 600 crores పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఇదే హైయెస్ట్ అనమాట. కలెక్షన్స్ ఎంత రావచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? రావచ్చు అన్న, వాళ్ళు పెట్టిన దానికన్నా డబుల్ త్రిబుల్ రావచ్చు. ఓకే, ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్లో తన మార్క్ అనేది చూపించబోతున్నారంటారా? చూపిస్తాడన్న, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా చూపిస్తాడు. అంటే హాలీవుడ్ డైరెక్టర్స్ని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీసుకురాగలడా? తీసుకురాగలుగుతాడన్న. ప్రభాస్ అనుకుంటే ఏదైనా చేస్తాడని నాకు ఆ హోప్ ఉంది. ఈసారి మంచిగా క్లిక్ అవుతుంది అన్న సినిమా మాత్రం. కల్కి సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, కానీ చాలామంది ఏంటంటే నార్త్ ఇండియన్ సైడ్ ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు లుక్ గురించి కానీ, ప్రీవియస్ మూవీస్ అంతగా ఆడకపోవడం గురించి కానీ. సో ఒక అభిమానిగా మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ప్రభాస్ దగ్గర నుండి? వద్దులేండి.